ఒక పట్టణంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. వందలాది మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. కానీ ఆ ఫ్యాక్టరీని బ్రిటిష్ ఆఫీసర్లు రన్ చేసేవాళ్ళు. కఠిన నియమాలు, తక్కువ వేతనాలు, కార్మికులకు కనీస హక్కులు లేకపోవడం వాళ్ళని మనుషుల్లా కాకుండా యంత్రాల్లా పని చేయించుకునేవాళ్ళు. అంటే మెషిన్స్లా పని చేయించుకునేవాళ్ళు. వాళ్ళు గొంతెత్తితే అధికారంతో నోరులు మోయించేవాళ్ళు. అవసరమైతే ఉద్యోగంలో నుండి తీసేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు ఉన్నప్పుడు 1947వ సంవత్సరం వచ్చింది. బ్రిటిష్ ఓనర్లు దేశం వదిలి వెళ్ళిపోయారు. ఆ చిన్న పట్టణంలో పెద్ద సంబరాలు మొదలయ్యాయి. బాణాసంచా కాల్చారు, జెండాలు ఎగరేశారు. మా బ్రతుకులు బాగుపడతాయనే ఆశలు చిగురించాయి. కొన్ని వారాల తర్వాత ఆ ఫ్యాక్టరీ గేట్ మీద కొత్త నేమ్ ప్లేట్ కనిపించింది. అది వాళ్ళ దేశం వాడిదే, వాళ్ళ లోకల్ మనిషిదే. కానీ పరిస్థితులు మారలేదు. అవే చాలీచాలని జీతాలు, అదే గొడ్డు చాకరీ చేయించుకోవడం, అదే హక్కులను కాలరాయడం, యూనియన్లను అణిచివేయడం, అదే వివక్ష జరుగుతూ ఉండేది. కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఒకటే. ఇప్పుడు విదేశీ వాడు కాదు, తమలో ఒకటే చేస్తున్నాడు. మెల్లగా కార్మికులకు అర్థమైంది, యజమాని మారాడు అంతే, వ్యవస్థ కాదు అని. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కథ కాదు, దేశం కదా, మన దేశం కదా. బ్రిటిష్ పాలకులు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మైండ్ సెట్ మన వ్యవస్థల్లో బాగా కూరుకుపోయాయి. నేమ్ ప్లేట్ మారింది, పాలకుల తోలు రంగు మారింది, మనం మాట్లాడే భాష మారింది, యాస మారింది. అని అప్పుడున్న పరిస్థితులు అణిచివేత మారిందా? ఇండిపెండెన్స్ డే జరుపుకున్న సందర్భంగా లెట్స్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ వీ హ్యావ్ బీన్ టాట్ నాట్ టు ఆస్క్. యూఆర్ అన్ ఇండిపెండెంట్ నేషన్, బట్ ఆర్ వి రియల్లీ ఫ్రీ? 1947 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్. రూలర్స్ మారారు, మరి రూల్ బుక్? బ్రిటిష్ క్రౌన్ మన తీరాలి దాటి వెళ్ళింది, కానీ వాటి నీడ మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉందా? మన ఛానల్ ఫస్ట్ ఎవర్ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటినీ చర్చిద్దాం. బికాస్ ట్రూ ఫ్రీడమ్ బిగిన్స్ విత్ రీజన్. ఆన్ దట్ నోట్, హలో అండ్ వెల్కమ్ టు రీజన్ విత్ రాఘవ. నాకు తెలుసు ఇప్పుడు మీరు అందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఏంట్రా నువ్వు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పరిస్థితులకి ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు రెండు ఒకటేనా, రెండింటికి కంపారిజన్ చేస్తున్నావా అని నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అందుకే న్యాయబద్ధంగా ఈ దేశ వ్యవస్థల పట్ల అపారమైన గౌరవం ఉన్నవాడిగా సుప్రీంకోర్టు చెప్పిన పాయింట్లతో మనం ఈ డిస్కషన్ని స్టార్ట్ చేద్దాం. సుప్రీంకోర్టు చెప్పిన రెండు విషయాలు నేను చెప్తాను. చాలా విషయాలు చెప్తారు, దాంట్లో రెండు విషయాలు ఏంటంటే, మొదటిది, సుప్రీంకోర్టు రికగ్నైజెస్ డిసెంట్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ వైబ్రెంట్ డెమోక్రసీ. రెండోది ఏంటంటే, బ్లాంకెట్ లేబలింగ్ ఆఫ్ డిసెంట్ యాజ్ యాంటీ నేషనల్ హర్ట్స్ ఈథోస్ ఆఫ్ డెమోక్రసీ. రెండూ కలిపి తెలుగులో చెప్పాలి అంటే, డిసెంట్ అంటే అసమ్మతి, నిరసన, భిన్నాభిప్రాయాలు అనేది ఒక స్ట్రాంగ్ డెమోక్రసీకి చిహ్నం అని చెప్తుంది, స్ట్రాంగ్ ప్రజాస్వామ్యానికి చిహ్నం అని చెప్తుంది. దీన్ని యాంటీ నేషనల్గా పరిగణించడం అనేది మన డెమోక్రసీ విలువల్ని దెబ్బతీసినట్టే అని చెప్తుంది. ఇది వివిధ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు. అయితే ఈ డిసెంట్ అనే విషయంలో బ్రిటిష్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ మనందరికీ తెలిసిందే. సెడిషన్ అనే పదం మనం అందరం వినే ఉంటాం. 1870లో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టం ఇది, సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. సెడిషన్ అంటే రాజద్రోహం, దేశద్రోహం అని అనొచ్చు. కానీ వీళ్ళు వాడిన పర్పస్ ఏంటంటే, ఎవరైనా వాళ్ళ పాలనకు అగేన్స్ట్గా రాసినా లేదా స్పీచ్ ఇచ్చినా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇరికించేవాళ్ళు. వీళ్ళు ఇరికించిన వాళ్ళల్లో కొన్ని ప్రముఖ పేర్లు మీకు చెప్పాలంటే, మహాత్మా గాంధీ, యానీ బేసెంట్, బాలగంగాధర్ తిలక్, మౌలానా ఆజాద్, భగత్ సింగ్, ఇలా ఇంతమందిని వాళ్ళు ఈ సెడిషన్ అనే పేరు మీద ఇరికించారు. ఎందుకంటే వాళ్ళ పాలనకు అగేన్స్ట్గా వాళ్ళు చేసిన చర్యలకే. బట్ అది దేశద్రోహం కాకపోయినా సరే అలా చేశారు. బ్రిటిష్ వాళ్ళంటే ఎక్కడి నుంచో వచ్చి మన దేశానికి వచ్చి ఆక్రమించుకొని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు విమర్శించిన వాళ్ళ పట్ల కేసులు పెట్టి శిక్షించడం అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన ఆకృత్యాల గురించి నేను మీకు కొత్తగా చెప్పనవసరం లేదు, మనందరికీ తెలిసిందే. బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలి వెళ్ళిపోయాక మనకి ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మనది ఫ్రీ నేషన్ కదా, ఇండిపెండెంట్ నేషన్ కదా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ చట్టం ఇప్పటికీ అలాగే ఉంది. సరే, మీరు అనుకోవచ్చు ఆ చట్టం ఉండొచ్చు, కానీ నిజంగా దేశద్రోహం చేసిన వాళ్ళ పట్లనే అప్లై చేస్తుండొచ్చు అని. బట్ అది కాదు పరిస్థితి. ఇక్కడే మనం సుప్రీంకోర్టుని తెరమీదెత్తేద్దాం. 2022 అంటే 2022లో సుప్రీంకోర్టు ఆ సెడిషన్ అనే చట్టాన్ని సస్పెండ్ చేసింది. రిపీల్ చేయలేదు, అంటే తొలగించలేదు, బట్ సస్పెండ్ చేసింది, అంటే హోల్డ్లో పెట్టింది. ఇప్పుడు కొత్త సెడిషన్ కేసులు ఏమీ వేయడానికి లేకుండా సస్పెండ్ చేసింది. ఫార్మర్ ప్రొటెస్ట్కి హెల్ప్ చేసిందని ఒక క్లైమేట్ యాక్టివిస్ట్ని, హత్రాస్ రేప్ ఇన్సిడెంట్ని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్ట్ని, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో యాంటీ నేషనల్ స్లోగన్స్ చేశాడు అనే అభియోగంతో కన్నయ్య కుమార్ అనే ఒక స్టూడెంట్ లీడర్ని, అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకి వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్న ఉమర్ ఖలీద్ అనే స్టూడెంట్ లీడర్ని, వీళ్ళందరిపైన సెడిషన్ కేసెస్ వేశారు. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పే కారణాలు వేరుంటాయి. ఒకరు దేశంలో అశాంతి సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని, ఒకరు టూల్ కిట్ గ్యాంగ్గా ఏర్పడి అంతర్జాతీయంగా మన భారతదేశం పట్ల కుట్రకు పాల్పడుతున్నారని, ఇంకొకరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కేసెస్లో ఇరికిస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో చట్టం UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్.
1967లో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ప్రవేశపెట్టిన చట్టం ఇది. బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ రెవల్యూషనరీస్ని హింసించడానికి, అణిచివేయడానికి వాడిన రౌలాక్ యాక్ట్ కంటే కఠినమైన చట్టం ఇది. ఛార్జెస్ లేకుండా 6 నెలలు డిటెన్షన్ అలో చేయడం, బెయిల్ తెచ్చుకోవడం అనేది అసాధ్యం చేయడం, నేర నిరూపణ కాకుండానే గవర్నమెంట్ కొంతమందిని టెర్రరిస్ట్గా ముద్ర వేసే పవర్ ఉండడం, ఇవన్నీ ఈ చట్టంలో ఉన్న నిబంధనలు. అయితే దీంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ హాజ్ ఎ వెరీ లో కన్విక్షన్ రేట్. అంటే కేవలం 2% మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంది. అంటే నేర నిరూపణ శాతం కేవలం 2% మాత్రమే. ఉదాహరణకు 100 మంది దీంట్లో కేసులో ఇరుక్కున్నట్టయితే 2 మాత్రమే నేర నిరూపణ అవుతుంది. మిగతా 98 మందికి వాళ్ళు విచారణ జరపకుండానే వాళ్ళు జైల్లో మగ్గుతూనే ఉంటారు. 98 మందిని హింసించడానికి ఈ చట్టం వాడుతున్నారు. ఆ మస్తు చెప్పినవులే, వాళ్ళు దేశానికి ఏదో ఇంటిగ్రిటీకి భంగం కలిగే పనులు చేసుంటారు, అందుకే వాళ్ళ మీద అలా కేసెస్ వేసుంటారు అని నన్ను అడగవచ్చు, నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఫేర్ ఇనఫ్, మీ మాట నేను అగ్రి చేయడానికి రెడీగా ఉన్నా. అలాగే నా కోసం మీరు ఒకసారి క్లిప్ వినండి. देश के गद्दारों को देश के गद्दारों को देश के गद्दारों को విన్నారు కదా, అది అప్పటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ అనురాగ్ ఠాకూర్ గారు చేసిన శాంతి ప్రవచనాలు. దేశ్కే గద్దారోంకో అంటే దేశ్కే ట్రేటర్స్ అంటే మన దేశద్రోహులకి అని చెప్పి మన మినిస్టర్ గారు అంటూ ఉంటే అక్కడున్న క్రౌడ్ గోలీ మారో సాలోంకో అని చెప్పి ట్యూన్ కలుపుతున్నారు. ఇది విన్న మన మినిస్టర్ గారు వాళ్ళని కరెక్ట్ చేయలేదు, అది తప్పు అని చెప్పలేదు, ఏమీ చేయలేదు. దాన్ని ఎంకరేజ్ చేస్తూ దాన్ని పదే రిపీటెడ్గా ఆ స్లోగన్స్ చేస్తూనే ఉన్నాడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టడం, దీనిపైన ఢిల్లీలో తీవ్ర నిరసనలు జరుగుతున్న సమయం ఇది. నేను ఇంతకుముందు వీడియోలో మాట్లాడిన ఉమర్ ఖలీద్ అనే యాక్టివిస్ట్ని ఈ నిరసనల్లోనే దీంట్లో భాగంగానే అరెస్ట్ చేశారు. యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. అయితే ఉమర్ ఖలీద్ చేసిన దాంట్లో రెచ్చగొట్టే ప్రసంగాలు ఏదో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అతను చేసిన ప్రసంగాల వల్ల ఏ దాడులు జరిగాయో ఇంకా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. బట్ 2020 నుంచి టిల్ దిస్ డేట్ ఈ రోజు వరకు ఇంకా జైల్లోనే ఉన్నాడు, నేర నిరూపణ అవ్వకుండానే. చేసుండొచ్చుకే ఇంత పెద్ద శిక్ష అంటే క్లియర్ వీడియో ప్రూఫ్తో దొరికిన మన అనురాగ్ ఠాకూర్ గారికి పెద్ద శిక్ష పడుంటుంది కదా. అసలే మనం చాలా ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ నేషన్ కదా. ఎస్, అనుకున్నట్టే పెద్ద శిక్ష పడింది. ఇంత రెచ్చగొట్టే ప్రసంగం చేసిన నువ్వు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్కి అనర్హుడివే అని తేల్చి, మినిస్ట్రీ ఫర్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చి సత్కరించారు. మంచిదే కదా. ఇంత రెచ్చగొట్టే ప్రసంగం చేసి యూత్ని ఇన్ఫర్మేషన్తో బాగా ఎంకరేజ్ చేసి ఎలా స్పోర్టివ్గా ఉండాలో నేర్పించడంలో అనురాగ్ ఠాకూర్ గారిని మించిన సిద్ధహస్తులు ఎవరుంటారు? ఇందులో ఇంకొకటి ఉంది. అనురాగ్ ఠాకూర్ అంటే గవర్నమెంట్కి చెందిన వ్యక్తి కాబట్టి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదు అనుకోవచ్చు. కానీ మన దేశంలో ఇంత పటిష్టమైన జస్టిస్ సిస్టమ్ ఉంది, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, మరి వాళ్ళేం చేయలేదా అని డౌట్ మనకు రావచ్చు. బట్ ఇక్కడే ఒక లొసుగు ఉంది. ఇది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్తో ముడిపడి ఉన్న విషయం కదా. అయితే చట్టం ప్రకారం మన ఎంపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విషయంలో కేసెస్ బుక్ చేయాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. రాజ్యాంగ పోస్టుల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాపాడడానికి, అంటే వాక్ స్వాతంత్రం కాపాడడానికి పెట్టిన ప్రొవిజన్ ఇది. సెక్షన్ 196 ఆఫ్ సిఆర్పిసి అంటే సెక్షన్ 196 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. వాళ్ళకి కావాల్సిన చోట ఫ్రీడమ్ భలే పని చేస్తుంది. ఈ విషయంలో మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసేయచ్చు. ఫ్రీడమ్ ఉంది. ఇవన్నీ మనం ముందు పెట్టాల్సిన మీడియా ఏం చేస్తుంది? ఏం చేయట్లేదు. పార్టీలకి కొమ్ము కాస్తుంది. అసలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాల్సిన మీడియా దాని పొలిటికల్ పార్టీస్ నడపడం ఏంటి? కొన్ని పొలిటికల్ పార్టీస్కి కొమ్ము కాయడం ఏంటి? అలా అని చెప్పి ఎవరు పని చేయట్లేదా హానెస్ట్గా అంటే కాదు. చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళని ఏ విధంగా హింసించాలో, ఏ విధంగా తొక్కిపెట్టాలో ఆ విధంగా తొక్కిపెడుతున్నారు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ నిర్వహించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో, అంటే పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ ఇది, దీంట్లో 180 కంట్రీస్లో 151st ప్లేస్లో ఇండియా ఉంది. మళ్ళీ వినండి, 180 కంట్రీస్లో 151st ప్లేస్. 29 దేశాల కంటే మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎక్కువ ఉంది. ఎస్, ఆర్టికల్ 51A(h) ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. అంటే ఏ విషయాన్నైనా ఆలోచించి, రేషనల్గా, హేతుబద్ధంగా ఆలోచించి, అలాగే కుల, మత, లింగ భేదాలు లేకుండా మానవాళి పట్ల సమానమైన గౌరవం ఉండడము, ఎవిడెన్సెస్తో విషయాలు నమ్మడం, రీజన్తో హేతుబద్ధంగా నమ్మడం గురించి చెప్తుందన్నమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీడియా అమ్ముడుపోవడం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ డైరెక్ట్గా సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజము, ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అని అక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో అని. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, ఈ సైంటిఫిక్ టెంపర్ని అలవర్చుకోవాలంటే మీడియా రంగం పాత్ర చాలా ఉంది. మీడియా ఎలాగో పని చేయట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇండిపెండెంట్ మీడియాని పని చేయనివ్వట్లేదు.
సో ఈ రాజ్యాంగ ఆశయాలను మనము నెరవేర్చుకోవాలంటే మీడియా చేయకపోవడం వల్ల వేరే వాళ్ళు చేయాలి. దీనికి ఎందరో మంది కృషి చేస్తున్నారు. దాంట్లో ఒక 4 పేర్లు చెప్తాను. ఎంఎం కాల్బుర్గి, గోవింద్ పన్సారే, నరేంద్ర దబోల్కర్, గౌరీ లంకేష్. ఈ 4లో 2 థింగ్స్ కామన్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రేషనల్ థింకింగ్, హేతుబద్ధంగా ఆలోచించడం. ఈ కల్చర్ని ప్రమోట్ చేసేవాళ్ళు మూఢనమ్మకాల మీద, మూఢాచారాల మీద, అలాగే మత ఛాందసవాదం మీద, అలాగే కులాన్ని మతాన్ని రాజకీయంగా వాడుకునే ఈ కల్చర్ మీద పోరాటం చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఉన్న ఇంకో రెండో కామన్ థింగ్ ఏంటంటే వీళ్ళ 4 హత్యకి గురి కాబడ్డారు. ఎస్, దే ఆల్ వేర్ మర్డర్డ్. బైక్ మీద వచ్చి క్లోజ్ రేంజ్లో షూట్ చేసి చంపేశారు. ఈ 4కి కామన్ థింగ్స్ ఉన్నట్టే ఈ 4ని మర్డర్ చేసిన వాళ్ళకు కూడా ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటంటే ఒక పార్టీకి, ఒక ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తులు, సంస్థలు ఈ మర్డర్లో కీలక పాత్రధారులు. దిస్ వర్ నాట్ జస్ట్ మర్డర్స్, దిస్ వర్ ఐడియాలజికల్ మర్డర్స్. ఇలా చేయడం ద్వారా రేషనల్ మైండ్స్ని భయపెట్టాలన్నదే వాళ్ళ లక్ష్యం. ఇంకెవరు వచ్చి ఆలోచించి ప్రశ్నించి గొంతెత్తకుండా చేయాలన్నదే వాళ్ళ లక్ష్యం. ఈ నిరసనలు, డిసెంట్లు, ప్రొటెస్ట్లు, హక్కులు, సైంటిఫిక్ టెంపర్లు ఇవన్నీ పనికిరాని మాటలు, పని లేని వాళ్ళు చెప్పే మాటలు, ఇవి కూడుబెట్టని మాటలు అని మీరు అందరూ అనుకోవచ్చు. మాకు పనికొచ్చే విషయాలు చెప్పు అని మీరు అనొచ్చు. అందుకే ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం. థామస్ మకాలే పేరు వినే ఉంటారు. ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టింది అతనే. బట్ అతను ఏదో ఇండియన్స్ని ఎంపవర్ చేయాలనో అభివృద్ధి చేయాలన్నదో అతని ఉద్దేశం కాదు. ఒక లాయల్ ఎలీట్ క్లాస్ని తయారు చేయాలి, అంటే బానిసలుగా పడుండే ఒక ఎడ్యుకేటెడ్ కేటగిరీని అతను తయారు చేయాలన్నదే అతని ఉద్దేశం. హిజ్ ఇంటెన్షన్ వాస్ టు క్రియేట్ ఎ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ ఇన్ కలర్ అండ్ బ్లడ్, బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్స్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటలెక్ట్. అంటే కేవలం రంగు, రక్తం మాత్రమే ఇండియన్, బట్ అభిరుచులు, అభిప్రాయాలు, తెలివితేటలు, విలువలు అన్నీ ఇంగ్లీష్వి ఉండేలా ఒక క్లాస్ని క్రియేట్ చేయాలనేది అతని ఉద్దేశం. వాళ్ళు ఏదో డీప్ థింకర్స్ అవ్వాలని కాదు, కేవలం క్లర్క్స్లా, బానిసల్లా పనిచేస్తే చాలు. సాధారణ ఇండియన్స్కి బ్రిటిష్కి మధ్య ఒక బఫర్ క్లాస్లా, అంటే ఒక వారధిలా క్రియేట్ చేయాలన్నది అతని ఉద్దేశం. ఇండిపెండెన్స్ వచ్చాక కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో పెద్ద తేడా ఏమీ లేదు. కేవలం జాబ్స్ సంపాదించడం కోసమే ఎడ్యుకేషన్. క్రిటికల్ థింకింగ్కి అసలు చోటే లేదు. ఆలోచించాలి అన్న థాట్ని కూడా ముందుకు రానివ్వరు. నేను ఇంతకుముందు నుంచి ఈ వీడియోలో చెప్తున్నటువంటి అట్మాస్ఫియర్ దేశంలో ఉన్నట్టయితే ఆలోచించాలనే థాట్ కూడా ప్రజల మైండ్లోకి రాదు. అప్పటి వరకు ఉన్న హిస్టరీని మార్చేసి బ్రిటిష్ ఎంపైర్ను కీర్తిస్తూ వాళ్ళ హిస్టరీని ఎలాగైతే వక్రీకరించారో, ఇప్పుడు కూడా వాళ్ళ భావజాలానికి తగ్గట్టు వాళ్ళ రాజకీయాలకి ఉపయోగపడే గతాన్ని టెక్స్ట్ బుక్స్లో ఏమార్చి స్కూల్ కరికులంని మార్చేసి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్లీ కూడా జరిగాయి. విభజించు పాలించు 1857 రివోల్ట్లో హిందూ ముస్లిమ్స్ కలిసి యునైటెడ్గా ఫైట్ చేసిన దాన్ని తట్టుకోలేకపోయిన బ్రిటిష్ వాళ్ళు ఈ యూనిటీని దెబ్బతీయడానికి వాడిన అస్త్రమే డివైడ్ అండ్ రూల్. రకరకాల కుట్రలు చేయడం, వైషమ్యాలు పెంచడం, సపరేట్ ఎలక్టరేట్స్ లాంటి టెక్నిక్స్ని ముందుకు తీసుకురావడం, దీని ద్వారా యూనిటీని దెబ్బతీస్తే మనం పబ్బం గడుపుకోవచ్చు అని వాళ్ళు వేసిన ప్లాన్ అది. ఇప్పుడున్న భారతదేశంలో కూడా వీటికి ఏం తక్కువ లేదు. అస్ వర్సెస్ దెమ్, అంటే మీరు మేము అనే భావన ఇప్పుడున్న పొలిటికల్ కల్చర్లో కూడా చాలా డీప్గా చొచ్చుకుపోయింది. ఒక వర్గం వాళ్ళు ఎక్కువైపోతున్నారు, జనాభా పెరిగిపోతుంది అని భయభ్రాంతులకు గురి చేయడం, ఇంకో వర్గం వాళ్ళ ఓట్లు పొందడం, అది చేయడం ద్వారా, అలాగే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నా రామ్ మందిర్ అని, హిందూ ముస్లిం పాలిటిక్స్ అని ఫోకస్ని ఎటో మార్చేసి ఓట్లు పొందడం, ఇలా డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ అనేది ఇప్పుడున్న పొలిటికల్ కల్చర్లో కూడా చాలా డీప్గా వెళ్ళింది. కానీ దురదృష్టం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇలా చేశారు. మన వాళ్ళు ఇక్కడే పుట్టి మన చేతే ఎన్నికవబడి ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆర్థిక అసమానతల గురించి మాట్లాడదాం. 1750లో బ్రిటన్ వాళ్ళు వచ్చినప్పుడు ఇండియా వరల్డ్ జీడిపికి 23% కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు వదిలిపోయేటప్పటికి, అంటే 1947లో వాళ్ళు వదిలిపోయేటప్పటికి <4% కాంట్రిబ్యూట్ చేసింది. మన వాళ్ళు ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళు వాళ్ళ రైల్వే లైన్స్ మన ట్యాక్సులతో కట్టుకున్నారు. మన రా మెటీరియల్స్ని బ్రిటన్కి తీసుకెళ్ళి చీప్ రేట్స్కి తీసుకెళ్ళి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని మనకు విపరీతమైన ధరలకు అమ్మేవాళ్ళు. ఆక్స్ఫామ్ లెక్కల ప్రకారం 1765 నుండి 1900 ఇయర్ వరకు బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి $64 ట్రిలియన్ మొత్తాన్ని ఇక్కడి నుంచి తరలించారు. వెల్దియస్ట్ 10% ఆఫ్ ద బ్రిటిష్ ఈ మొత్తంలో సగం వాళ్ళే ఆక్రమించుకున్నారు. తెల్ల దొరలపై మన దొరలు వచ్చాక పరిస్థితి ఏమైనా మారిందా? ఇప్పటి భారతదేశంలో ఆర్థిక అసమానతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పేరుకి వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని డప్పు కొట్టుకుంటాం. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఈక్వల్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. ఆక్స్ఫామ్ 2023 రిపోర్ట్ ప్రకారం జస్ట్ 5% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 60% ఆఫ్ కంట్రీస్ వెల్త్. అండ్ అదే బాటమ్ 50% విషయానికి వస్తే దే ఓన్ జస్ట్ 3% ఆఫ్ ఇండియాస్ వెల్త్.
ఈ ఇన్ఈక్వాలిటీ ఏ స్థాయికి వెళ్ళిందంటే మన ఇండియాలోని టాప్ 100 రిచెస్ట్ పీపుల్ కంబైన్డ్ వెల్త్ని తీసుకున్నట్టయితే మన కేంద్ర బడ్జెట్ మొత్తాన్ని వాళ్ళు 18 నెలలు వాళ్ళ వెల్త్తో ఫండ్ చేసే అంత పెరిగింది. బహుశా ఇంత అసమానతలు ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో. ఇవి కాక అన్ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ప్రొటెక్షన్, రిప్రజెంటేషన్. ఇప్పుడు నేను వీటన్నిటి గురించి మాట్లాడాను అనుకోండి, అరే ఆగరా బాబు, దేశం అంతా పర్ఫెక్ట్ ఎట్లుంటుంది, నువ్వు అనుకున్న దేశం ఒకటి చూపించు అని నన్ను అంటారు. పర్ఫెక్టే, నిజమే, నేను ఒప్పుకుంటాం. అది కూడా అసమానతలు లేకుండా ఈక్వాలిటీ ఫుల్గా ఉన్న దేశం ఉండకపోవచ్చు. ఈక్వాలిటీ అనేది ఒక కల్పితం, ఫిక్షన్ కావచ్చు, ఎప్పుడూ మనం అందుకోలేని ఆశయం కావచ్చు. బట్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలు వాడుకుందాం. He said in his words, equality may be a fiction, but nonetheless, one must accept it as a governing principle. అంటే ఈక్వాలిటీ అంటే సమానత్వం అనేది కల్పితమే కావచ్చు, అది ఎప్పుడూ అందుకోలేని ఆశయమే కావచ్చు, బట్ దాన్ని ఒక పాలనా సూత్రంగా, నియమంగా పాటిస్తూ ముందుకు సాగిపోవాలని ఆయన అన్నారు. ఫ్రీడమ్ అంటే కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ కాదు, అంటే తెల్ల దొరల నుండి మన దొరల పాలన కాదు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ, అంటే పేదరికం నుండి విముక్తి. ఫ్రీడమ్ ఫ్రమ్ కాస్ట్ అండ్ అదర్ సోషల్ డివిజన్స్, అంటే కులం మరియు ఇతర సామాజిక విభజనల నుంచి విముక్తి. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే మన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని స్వతంత్రంగా పంచుకునే ఒక ఫ్రీడమ్ ఉండడం. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇండియా డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, బట్ ఫ్రీడమ్ ఈజ్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. సో సెలబ్రేట్ ద ఫ్రీడమ్స్ వీ గాట్, బట్ డోంట్ ఫర్గెట్ ద ఫ్రీడమ్స్ వీ డోంట్ హ్యావ్. On that note, happy not yet Independent Day to all of you. Jai Hind.